కూడా వచ్చిన మీ అందరికీ యేసు నామములో ప్రార్థన శుభములు తెలియజేస్తాము. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనములో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. లోకంలోనికి మొట్టమొదటిగా వచ్చిందేంటి? వెలుగు. యేసు ప్రభు వారు కూడా ఏమన్నారు? నేను లోకమునకు వెలుగై ఉన్నానని యోహాను రాసిన సువార్తలో మనతో మాట్లాడతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనానికి వస్తే దేవుడు మనల్ని అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగు. ఏమంటున్నాడండి? మీరు లోకానికి వెలుగు. వెలుగును సృజించింది దేవుడు, నేనే వెలుగై ఉన్నాడు, మీరు కూడా వెలుగులోనే నడవాలని కోరుకుంటూ ఉన్నాడు. అంటే లోకంలోనికి వెలుగు వచ్చింది కాబట్టి మనల్ని కూడా ఆ వెలుగు ఏం చేయాలని ఆశపడుతూ ఉంది? వెలిగించాలని ఆశపడుతూ ఉందని యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో కనపడతా ఉంది. అయితే ప్రియులరా, ఈ వెలుగుని అందరికీ పంచాలనే ఆశ కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఏమో చీకట్లో సంచరించాలని ఆశ ఉంటుంది. ఎవరు ఈ వెలుగులో సంచరించాలనుకుంటారంటే ప్రభువు మాటలు యందు ఆసక్తి కలిగి, నమ్మకం కలిగి, యథార్థంగా నడవాలనుకునే వాళ్ళు వెలుగులో ఉంటారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి చదివినట్లయితే 7వ వచనం, ఎవరా అతడు? దేవుడు. చదవండి. కాబట్టి ఆయన ఎక్కడున్నాడు? వెలుగులో ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ నడవాలంటున్నాడు? వెలుగులో నడవాలి. మరి ఆయన వెలుగులో నడవాలంటే మనం ఏం ఎత్తుకోవాలి? మన సిలువను మనం ఎత్తుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయనకు మనము పాత్రలో అవుతాం. మరి సిలువ అంటే ఏంటి? పాపం. పాపాన్ని ఎవరు మోశారు? ప్రభువారు. మన పాపములను, మన శాపములను ఆయన భరించాడు. మన పాపము, మన శాపము యేసు సిలువలో మోసెను. కల్వరి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. మన పాపము. లోకములో వెలుగుంది, యేసు వెలుగై ఉన్నాడు, మీరు లోకానికి వెలుగు అన్నాడు. ఆదికాండములో మొట్టమొదటిగా సృజించింది వెలుగు. అంటే ఇప్పుడు ఎవరిని సృజించినట్టు? త్వరగా చెప్పాలి. మొట్టమొదటిగా వెలుగును సృజించా అన్నాడు. యేసు ప్రభువారు ఏమన్నారు? నేను లోకానికి వెలుగు అన్నారు. మూడోది ఏమంటున్నాడు? మీరు లోకానికి వెలుగు అంటున్నాడు. మరి ఇప్పుడు వెలుగు అంటే ఎవరు? ప్రభువారు. అంటే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలోనే వెలుగు లోకంలోనికి వచ్చినని రాశాడు కదా. ఆ వెలుగు ఎవరని చెప్తుంది ఇక్కడ? యేసు ప్రభు అని చెప్తున్నాడు కదా. కాబట్టి మనం పాత నిబంధన బిగినింగ్ నుంచి కూడా ప్రభువారు ఉన్నారు, మనతోనే ఉన్నారు. పాత నిబంధన వేరండి, కొత్త నిబంధన వేరని అనకు. పాత నిబంధన లేకపోతే కొత్త నిబంధన లేదు. అసలు చెడు అనేది ఉంటేనే కదా మంచి అనేది తెలియాలి. దేవుడు 2 నిబంధనలు పెట్టి 2 నిబంధనలను కూడా రాశాడు. అయితే పాత నిబంధన వ్యవహారం లేకపోతే ఆచారాలు, ఆ యొక్క పనులు మనం ఇప్పుడు చేయట్లా. ఏం చేయాలి? పాపం చేస్తే ఒక మేక పిల్లను, ఒక గొర్రె పిల్లను దేవుడి దగ్గరికి, అదే మందిరానికి తీసుకొచ్చి దాని మీద చేతులు ఉంచితే నీ పాపములు ట్రాన్స్ఫర్ అవుతాయి అంట. ఎట్లా అవుతాయో అని దేవుడు చెప్పాడండి. అలాగే చేశారు కూడా. ఎన్ని వందల సంవత్సరాలు చేశారు? 4000 సంవత్సరాలు చేశారు. 4000 సంవత్సరాల తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఇక నాయన ఆ బలులేం వద్దు, హెబ్రీ పత్రిక ప్రకారంగా మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, కోడెల యొక్కయు
రక్తము ద్వారా కాక తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమని అపోస్తుల కార్యగ్రంథం 28వ అధ్యాయము 20వ వచనంలో కనపడుతుంది. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డ, మరి ఆ వెలుగు వస్తే ఎందుకు భయపడతారు? ఎవరు భయపడతారు? వెలుగు రాకుండా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరు అసలు చెప్పండి? సింపుల్గా దొంగలు. మొట్టమొదటిగా చీకట్లో ఉండాలనుకునేవాడు ఎవడు? దొంగ. రెండవది వ్యభిచారులు, అంతే కదండి. మూడవది మోసకారులు, అన్యాయస్తులు. ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు? దాక్కుంటూ ఉంటారు. అంటే ఎక్కడికి వెళ్ళాలని? చీకట్లోకి వెళ్ళాలని. ఇప్పుడు ఆ వెలుగు ఎక్కడికి వచ్చింది? ఏదైనా తోటలోకి వచ్చింది. 2వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు ఏదైనా తోటలోనికి వచ్చాడు. ఏదైనా తోటలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు లేదా యెహోవా దేవుడు ఆదామా ఆదామా అని పిలిచాడు. ఆదాము అంటున్నాడు, నేను రాలేను అన్నాడు. నేను రాలేను అన్నాడు. చెట్టు చాటును దాక్కున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నేను తినొద్దన్నటువంటి పండు తిన్నావా? ఆయన అడిగింది ఇదే మొట్టమొదటిది. నేను తినొద్దన్నది నువ్వు తిన్నావా? 3వ అధ్యాయం అంతా కూడా వీళ్ళు చేసిన పాపము, అలాగే వీళ్ళు ఏదైనా తోటలో నుంచి గెంటేయటం, ఇవన్నీ మనకు కనపడతాయి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఆదాముకి ఎంత వయసు, అవకి ఎంత వయసు మనకు తెలియదు. అంత వివరం ఏం లేదు బైబిల్లో. ఎందుకంటే డైరెక్ట్గా ఆయన యవనస్తుడిగానే ఇద్దరిని తయారు చేశాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దేవుడైనటువంటి యెహోవా ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు ఏమొచ్చినట్టు అర్థం? వెలుగు వచ్చింది. మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు డాడీ వస్తే పిల్లలు ఎక్కడున్నా సరే, టీవీ చూస్తున్నా, అన్నం తింటున్నా, పిలుపు విన్నా, బండి శబ్దం విన్నా వెంటనే ఏం చేస్తుంటారు? జనరల్గా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మరి ఇతను ఎవరు ఇప్పుడు? దేవుని కుమారుడేగా. మరి ఎందుకని రావట్లా అంటే, పాతకాలంలో ఒక సామెత ఉంటారు. ఏమని అంటారు తెలుసా? కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కుమారుడు కొడతాడంట. ఆ నడిచొచ్చే కుమారుడు ఎవరయ్యా? ఆదామే. అయితే కలిసి వచ్చింది అతనికి కాలం అంటే కలిసి రాలా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చీకట్లోకి వెళ్ళిపోయాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియులరా, వెలుగు అనేది ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు పాత రోజుల్లో వెలుగు రావాలంటే మనం ఏం చేసేవాళ్ళం? ఒక ఒత్తి వెలిగించేవాళ్ళం, ఒక బుడ్డి వెలిగించేవాడు, ఒక కొవ్వొత్తి వెలిగించేవాడు. ఆ రోజుల్లో రాను రాను ఏమైపోయింది? ఎలక్ట్రిసిటీ వచ్చింది, కరెంట్ వచ్చింది. అయితే కరెంటులో ఉన్నటువంటి ఆ బల్బు వెలగాలంటే ఏం చేయాలి? 2 వైర్లను కలపాలి. ఆ 2 వైర్లు ఏం చేస్తాయి? దాన్ని 2 వైర్లు మన దగ్గర ఉన్నాయి అనుకో, ఊరికే వెలుగుద్దా? బల్బుకి దాన్ని అటాచ్ చేయాలి. అయితే ఇప్పుడు ఏమవుతుంది? బల్బు మండుతుంది. బల్బు ఏమవుతుంది? ఇప్పుడు మండుద్ది. మండినప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు ఈ బల్బు చూడండి ఎలా ఉంది? ఎర్రగా ఉంది, అంటే మంటలాగా ఉంది కదా. ఆ లైట్ ఎలా ఉంది? కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ లైట్ని తయారు చేశారు. మొదట్లో ఆ లైట్లు లేవు. మొదట అన్ని బల్బులే. మన ఇళ్లలో కూడా ఎర్ర బల్బులే ఉండేవి. మనమంతా కూడా దాంట్లోనే చదువుకొని వచ్చాం. ట్యూబ్ లైట్ రాలేదు ఇంకా అప్పటికి. తర్వాత ట్యూబ్ లైట్ వచ్చింది. ట్యూబ్ లైట్ పోయి ఇప్పుడు ఎల్ఈడి లైట్ వచ్చింది, ఎల్ఈడి బల్బులు వచ్చాయి. మార్పు చెందుతా ఉంది, వెలుగు పెరుగుతుంది. కాబట్టి ఆ వెలుగుని పెంచుకుంటున్నాం మనం. ఎలాగ పెంచుకుంటున్నాం? దానిలో పెట్టేటువంటి ఆ చిప్స్ని బట్టి. చిప్స్ ఎన్ని ఎక్కువగా పెడతా ఉంటే లైటింగ్ అంత ఎక్కువగా అవుతా ఉంది. అయితే చిప్స్ ఎక్కువ కాలం పనిచేయవు. ఎప్పుడు కూడా ఎల్ఈడి లైట్ కంటిన్యూషన్గా వేసి ఉంచితే దెబ్బకు పోతుంది. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న ఐకాన్స్లో ఒకటి వీక్ అయిపోతుంది. ఇప్పుడు మీరున్నారు, మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము బలంగా ఉందా? ఉంటుందా? ఒక ఆమెకి పళ్ళు ఉండవు, ఏదో కొన్ని పళ్ళు ఊడిపోతాయి,
ఒక ఆమెకి కళ్ళు సరిగా ఉండవు, ఒక ఆమెకి ఈ చేయి పని సరిగ్గా పని చేయదు, ఇంకొక ఆమెకి ఆ చేయి సరిగ్గా పని చేయదు, ఒక ఆమెకి పొట్ట నొప్పులు ఉంటాయి, నడువుల నొప్పులు ఉంటాయి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఏమంటే పిక్కల నొప్పులు, ఎన్ని రకాలు. మనిషి చూడటానికి బాగానే ఉంటాం, గుమ్మటంలాగా ఫోటోది అంటాం. ఏం ఫోటో తీస్తాం రా బాబు, ముఖాన్నే చూస్తాం ఫోటోలో. కాబట్టి మన అవయవాలన్నింటినీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చూసేవాడు దేవుడు, పని చేస్తున్నాయో లేదో చెప్పేది కూడా దేవుడే. నిన్ను కదిలించమన్నా, మాట్లాడమన్నా, చూడమన్నా చెప్పేది ఎవరు? దేవుడే. ఒకవేళ అవి చేయలేకపోతున్నావంటే దేవుడు నీతో మాట్లాడలే, నీలో ఏమైపోయింది? ఇప్పుడు బలం పోయింది. కాబట్టి పాట పాడతాము, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, ఏదా బలం ఏది? మొన్నటి దినాన ఒక ముసలతను కనపడ్డాడు. కనపడి నన్ను అడుగుతా ఉన్నాడు, సార్ మీరు ఎవరండి అంటే ఇలాగా అని చెప్పాను, పాస్టర్ గారిని అండి అని చెప్పాను. చెప్పిన తర్వాత అంటున్నాడు, మీకు ఎంత వయసు ఉంటుందండి అన్నాడు. నాకు 67 బ్రదర్ అన్న. కాదులేండి అన్నాడు. అన్నా, మీరు అలా కనపడలేదండి. అయ్యా నువ్వు కనపడకపోయినా ప్రభుత్వం వారికి తెలిసి నన్ను తీసేశారు ఉద్యోగంలోంచి, నీకు నాకు కాదు కదా సంబంధం, ప్రభుత్వం వారికి లెక్క డేట్ ఆఫ్ బర్త్ ముఖ్యం కాబట్టి నేను డేట్ ఆఫ్ బర్త్ అది, కాబట్టి ఈరోజు నా పరిస్థితి ఏంటి? అవునంటారా? నిజమేనా అన్నాడు. నిజమే బాబు, నేను రిటైర్ అయిపోయి కూడా 6 ఏళ్ళు అయిపోతా ఉంది అని చెప్పాను. దేవుని యొక్క ప్రేమలో మరి చూడటానికి అతనికి ఎలాగ కనపడుతున్నాం? బాగానే ఉన్నట్టు కనపడుతున్నాం, కానీ నా లోపము, నా శక్తి, నా బలం ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఈ శక్తి అంతా ఎవరిదని నేను ఆశపడతాను? దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగు. కాబట్టి వెలుగులో కూడా మనం కూడా నడిచినట్లయితే, చదవండి 1:7 యోహాను రాసిన మొదటి పత్రికలో, అన్యోన్య సహవాసం కలిగిన వారమై. ఎలాగుంటామంట? అన్యోన్యం అంటే ఒకరంటే ఒకళ్ళకి ప్రేమ. అన్యోన్యత అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ. అమ్మో మా ఆయన లేకపోతే నేను బతకలేనండి అందొక, అమ్మో మావిడ లేకపోతే నేను బతకలేనండి అన్నాడు. పిల్లలు అన్నారు, మా అమ్మ నాన్న లేకపోతే మేము బతకలేమండి అన్నారు. వీళ్ళందరికీ ఏముంది? అన్యోన్య సహవాసం. అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంతో ప్రేమ. ఆ ప్రేమ కలగాలి అంటే ఆయన రాసిన మాట, నాతో మీరు సహవాసము చేయాలి. చదవండి. ఇప్పుడు మనల్ని కడిగేది ఎవరు? ప్రభువారి రక్తం. మరి ప్రభువారి లోకానికి వచ్చి ఆయన రక్తం కార్చకపోతే మన పాపములు ఎవరైనా తీసివేయగలరా? పాత నిబంధన ప్రకారంగా కోడెలు, మేకలు వల్ల, మరి పొట్టేళ్ళ వల్ల దోషం పోయిందా? పోలేదు. మరలా పాపం చేస్తూనే వచ్చారు ఇశ్రాయేలు. అయితే మరి క్రైస్తవులుగా మారి ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతూ నేను కూడా కడగబడ్డాను అని అనుకుంటున్నావేమో, కడగబడ్డావో లేదో నీకు తెలుసు. అర్థమవుతుందండి? ఒక అబ్బాయి స్నానం చేసి వచ్చాడంటే 4 ఏళ్ల పిల్లోడు. స్నానం చేసి రాగానే తల్లి అంటుంది, ఏంట్రా సబ్బు కూడా పోలేదు, ఏం కడుక్కున్నావు అందంట. ఎక్కడ అన్నాడంట ఆ పిల్లోడు, 4 ఏళ్ల పిల్లోడు. ఇదిగో ఇక్కడ చూడు ఎట్లా ఉందో సబ్బు, ఇక్కడ చూడు నుదురు దగ్గర ఎట్లా ఉందో సబ్బు, రా నేను కడుగుతానని తల్లి శుభ్రంగా కడిగి తుడిచి పౌడర్ కొట్టి గుడ్డలేసి, అమ్మా నేను ఎందుకు సరిగా కడుక్కోలేకపోయాను అన్నాడంట. తల్లి సింపుల్గా చెప్పేసినారు, నువ్వు చిన్నపిల్లడు కదా నాన్న, కాబట్టి నీవు ఇప్పుడు కడుక్కోలేకపోతున్నావు అంటే ఎవరైనా అర్థం? దేవుళ్ళు చెప్పాలి. చిన్నపిల్లడు. ఈ మాట చెప్పిన తర్వాత ఒక సిస్టర్ అంది ఒకసారి సంఘంలో, అయ్యగారు నేను కూడా చిన్నదాన్నే ఉంది, 50 ఏళ్ళు ఆమె. 50 ఏళ్ళు ఆమె ఉంది, 50 ఏళ్ళు ఆమె ఏముంది, నేను కూడా చిన్నదాన్ని అనగానే అందరూ ఆమెకెళ్ళి చూశారు. నేను అన్నాను, నిజమే ఆమె చిన్నది అని నేను కూడా అనుకుంటున్నాను అన్న. ఎందుకండి అన్నారు. అమ్మ బాప్తిజం తీసుకొని ఎన్ని ఏళ్ళు అయింది? 4 ఏళ్ళు అండి. కాబట్టి 4 ఏళ్ల పిల్లోడు ఏమంటారండి చెప్పండి? 4 ఏళ్ల పిల్లల్ని
చిన్నోళ్ళే అంటారు. కాబట్టి ప్రభువులో ఆమె చిన్న. ఎదగల, వాక్యం తెలియలా, ప్రార్థన తెలియలా, ఒప్పుదల తెలియలా, నడక తెలియలా, ఏమంటే అన్నీ తెలియలేదు. పిల్లలకు 4 ఏళ్ల పిల్లలకు తెలుస్తుందా? కాబట్టి ఆ 4 ఏళ్ల పిల్లవాడు మరి ఎలాగా నడుస్తాడు దేవుళ్ళో నడవటానికి? తల్లిదండ్రులు నడపాలి. ఇప్పుడు మనము దేవుళ్ళో రక్షణ పొందిన మనము ఎవరు నడపాలి? మనల్ని యేసు ప్రభు వారు నడపాలి. అంతే కదా. ఇప్పుడు మనము దేవుని పిల్లలం అయితే మనల్ని పాలించేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని ఎదిగించేవాడు, మన జ్ఞానం ఇచ్చేవాడు ఆయన అవుతాడు. అందుకనే మనం దేవుని పిల్లలము అని రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం ఆయనతో అన్యోన్య సహవాసము చేయాలి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఎందరైతే దేవుడిని అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవుతారు. 14వ వచనం చదవండి. 14వ వచనం ఏ వాక్యము? దేవుడి యొక్క వాక్యం. ఏమని వాక్యం? వెలుగు కలుగునుగాక అని చెప్పాడే 1వ అధ్యాయం 3వ వచనంలో. ఆ వాక్యం ఏమైందంట? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య సశరీరుడుగా నిలవబడ్డాడు. వెలుగు అని అక్కడ చెప్పావో ఆ వెలుగు ఇప్పుడు ఎక్కడుంది చెప్పాలి? లోకంలో ఉంది. ఆ వెలుగు ఎక్కడుంది? మన మధ్య ఉంది. ఆ వెలుగు ఎక్కడుంది? నీ ముందుంది. ఎట్లా ఉందంటే వాక్యమై ఉన్నాడు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. కాబట్టి వెలుగు ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడికో పరిగెత్తున్నావా? పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలా? అవసరం లేదు. ప్రియులరా, మన దగ్గర వెలుగుంది. ఎందుకంటే వాక్యము, వెలుగంటే దేవుడు, వాక్యం అంటే దేవుడు. ఆయన ఏ మాట చెప్తే అది జరిగింది భూమి మీద. మనకి జరగదా? జరుగుతుంది. అయితే ఏం నమ్మాలి? ఆయన మాట మనం నమ్మాలి. ఈరోజున ఆయన మాట నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. దేవుని యొక్క ప్రేమలో లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనం. 6వ అధ్యాయం 13వ వచనం. లేవీకాండం. అగ్ని అంటే ఇందాక నేను చెప్పాను, ఇదివరకు బుడ్డి లైట్లు వెలిగించేవాళ్ళం. దాన్ని ఏమంటాం మనం? దాన్ని ఏమంటాం జనరల్గా? మనం బుడ్డి లైట్ వెలిగించామండి, ఏమంటాం దాన్ని జనరల్గా అనే మాట మంట అంటాం. దాన్ని ఎర్రగా వస్తున్నటువంటి ఆ ఒత్తిలో నుంచి వస్తున్నటువంటి దాన్ని మనం మంట అంటాం. పిల్లల్ని ఏమంటాం? కాలుద్ది అంటాం. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, బలిపీఠము మీద. బలిపీఠం అంటే దేవుని కొరకు కట్టబడింది. దాని మీద బలి అర్పించడానికి సిద్ధపరచబడింది. మరి నువ్వెవరు ఇప్పుడు? దేవుని కోసం కాదా కట్టబడింది? దేవుడిలోకి వచ్చింది దేవుడి కోసం కాదా? మరి ఇప్పుడు నీ యొక్క హృదయంలో వాక్యం ఏమవుతూ ఉండాలి? మండుతూ ఉండాలి, మండాలి. ఇర్మియా గ్రంథంలో దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి ప్రియ బిడ్డలరా, ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు. ఇర్మియా ద్వారా చెబుతున్నాడు, బాబు ఇశ్రాయేలులారా, నా మాట. ఏమాట? నా మాట. కాబట్టి ఇప్పుడు వాక్యం ఏంటి? అగ్ని. నా మాట అంటే వాక్యం అగ్ని. ఈ అగ్ని ఏమవుతూ ఉండాలి? నిత్యము. మరి నిత్యం ప్రార్థన చేస్తున్నావా? మండాలంటే కట్టెలు పెట్టాలి కదండి, రాజేయాలి కదా. రాజేయటం అని అంటారు, పొయ్యి రాజేసావా అంటారు. రాజేస్తున్నావా? నీలో ఉన్న పాపాన్ని దహించాలి అంటే వాక్యం కావాలా? కాల్చాలా? అది పాపాన్ని కాల్చాలా లేదా? మనము చేపలను కాల్చుకోకుండా తింటామా? తినలేం కదా. చిలకడ దుంపలు ఉన్నాయి, కాల్చుకోకుండా తింటున్నామా? మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి, కాల్చుకోకుండా తింటున్నామా? చాలా వరకు కాల్చుకొనే తింటాం. అట్టు పెనం మీద కాలుతుంది, నిప్పుల మీద కాలకపోయినా పెనం మీద కాదు. నిప్పుల మీద కాలేది పులకాలు నిప్పుల మీదే కాల్చుకుంటాం. ప్రియులరా, కాల్చబడిన తర్వాత ఏమవుతుంది? అది
చెప్పండి, ఆహారంగా మారుతుంది. దాన్ని మనము తేలికగా భుజించవచ్చు, మనకి హాని జరగదు. మరి అలాగే వాక్యం కనుక నువ్వు నీ లోపలికి పంపించి దానిలో నీ లోపల ఉన్నటువంటి అన్నిటిని కాల్చివేస్తే అది నీకు ఉపయోగకరంగా ఉండదా? డాక్టర్లు లోపలికి ఎంతో పంపిస్తారంట, ఏది బల్బు లాంటిది ఏదో పంపిస్తారంట, దాంతోపాటుగా అదేదో లేజర్ కిరణాలు పంపిస్తారంట. ఎందుకు సార్ అంటే ఆ లోపల ఉన్న రాళ్ళనంట అది పగలగొట్టుద్దంట. ఏంటది? లేజర్ కిరణం ముందర అంతంతలావు రాళ్ళు ఉంటాయంట లోపల. మరి ఎందుకు ఏర్పడతాయి మనకు తెలియదు, బయటే రాళ్ళు ఏర్పడతాయని తెలిసినా కానీ తర్వాత ఇప్పుడు బాడీలో కూడా రాళ్ళు ఏర్పడతాయంట. ఆ రాళ్ళని ఏం చేస్తారు? లేజర్ తోటి ముందర పగలగొడతారు. ఆ పగలగొట్టిన వాటిని సక్కర అని చెప్పేసి ఉంటుంది, దాంతో రెండింటిని బయటికి తీసేస్తారు. ఏంటండి? రాళ్ళను కూడా లేజర్ అనేటువంటి ఒక మంటతో పగలగొడతారు. అలాగే లేజర్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఈ మధ్య మాకు తెలిసిన వాళ్ళకి ఒకళ్ళకి వెరికో వెయిన్స్ వచ్చింది. ఆ వెరికో వెయిన్స్ వస్తే దాన్ని కోర్స్ చేసేది ఒక పద్ధతి కాకుండా లేజర్ తోటి దాన్ని తీసేసే పద్ధతి మరొకటి. కాబట్టి లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చిన ఈ రోజున, కానీ దేవుడి యొక్క వాక్యము లేజర్ లాంటిది. ఆ లేజర్ని నువ్వు కనుక ఉపయోగిస్తే నీ యొక్క పాపము తొలగిపోతుంది, పరిశుద్ధంగా ఉంటావు. కాబట్టి వాక్యం ఏంటి? అగ్ని. వాక్యం ఏంటి? అగ్ని. అగ్ని అంటే మంట, మంట అంటే వెలుగు, వెలుగు అంటే దేవుడు, దేవుడు అంటే వాక్యం. వరుస లింక్ ఇది. ప్రియులరా, మరి ఈ సమయంలో మనం గమనించినట్టయితే లూకాసు వార్తలో 24వ అధ్యాయము 32వ వచనం, 24వ అధ్యాయము 32వ వచనం. దేవుడు మాట్లాడుతుంటేనే లేఖనాలంటే వాక్యమేగా, లేఖనాలంటే వాక్యమే కదా. ఇద్దరు మనుషులతో అమ్మాయి మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభువు అజ్ఞాతంగా వాళ్ళ మధ్యన నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు లేఖనాలను ఎత్తి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడట. మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అనిపించిందంట, మన హృదయములో మంట మండలేదా అంటే. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుందండి? మంట మండిస్తుంది. ఎక్కడండి? హృదయంలో. ఎప్పుడండి? నీలో పాపం ఉన్నది. పరిశుద్ధులకు ఎందుకు మండుద్ది? పరిశుద్ధులకు మండదు అది, పాపం ఉన్నవాళ్ళకే మండుద్ది అది కదా. దహించాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పాపము చేసినటువంటి వాడిగా ఉన్నానని యెషయా చెప్పుకుంటున్నాడు. నేను పాపుల మధ్య ఉన్నాను, అయ్యో నేను నశించి తిని అన్నాడు. ఈ యొక్క శరూపులు అనేవాళ్ళు ఎవరు? దేవదూత వచ్చిందంటే వచ్చేసేసి ఇప్పుడు చెప్పండి, నిప్పు అంటే ఎవరు? వాక్యం. నిప్పు అంటే వాక్యం, దేవుడు, రెండు ఒకటే. దానికన్నా ప్రత్యేకంగా మనం వాక్యం అనుకుందాం. కారు నిప్పు తీసుకొని ఎక్కడ తగిలిచ్చారంట? కాబట్టి నీ నోట్లో ఏముండాలి? ఇప్పుడు వాక్యం ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది? ప్రాయశ్చిత్తం అంటే పాపం పోద్ది. నీ నోట్లో వాక్యం ఉంటే పాపం పోతుంది. అది నీ నోటికి తగలాలి అంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉండేది కాదు. మరి ఈ రోజుల్లో నీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది. మరి ఈ యొక్క వాక్యాలు నీ నోటికి తగిలించుకొని నీ నోటి ద్వారా వాటిని పలుకుతూ ఉంటే పాపం చేయబుద్ధి అవుతుందా? కాదు, చేయలేం. అర్థం చేసుకోండి, చేయలేం. ఎప్పుడు పాపం చేస్తాం? మనలో దేవుడి యొక్క శక్తి లేదా ప్రార్థన ఆత్మ సాక్ష్యము తగ్గినప్పుడు నీ మనస్సాక్షి ఏం చేస్తుంది? తీసుకో, వెళ్ళు, కనపడకుండా దాచుకో. ఆకాంతో చెప్పింది ఏమని? శపితమైందా? తీసుకోవయ్యా. ఏమవుద్ది? ఎవరు చెప్పారు? సాతాను చెప్పి.
6వ అధ్యాయంలో శబ్దమైన తీసుకుంటే రాళ్ళు తీసుకొట్టి చంపబడతారని చెప్పాడు, పంపించాడు యుద్ధానికి. 7వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తేనేమో శబ్దమైన తీసుకొని వచ్చాడు. ఎవరు చెప్పారు శబ్దమైన తీసుకోవద్దని యెహోషువ చెప్పాడు. సాతానుడు ఏం చెప్తున్నాడు? తీసుకోవయ్యా. ఎవడు చూడొచ్చాడు? ఒకవేళ అలాంటి పని నువ్వేం చేసావు? ఎవరు చూడట్లేదు కదా అని. కానీ ఎవరు చూశారు? యెహోషువకు తెలుసా? మరి వెళ్ళినటువంటి మిగతా వాళ్ళకి సైనికులకి తెలుసా? తెలియదు. ఎంతమంది చచ్చిపోయారు? 36 మంది చచ్చిపోయారు. ప్రియులారా, 36 మంది చనిపోవడానికి కారణం నేనని ఏమన్నా అనుకున్నాడా? తప్పు చేసింది నేను, నా వల్లే శబ్దమైన తెచ్చుకోవటం వల్ల జరిగిందిలే అని అనుకున్నాడా? ఇప్పుడు జరిగిందిలే అని అనుకొని పశ్చాత్తాపడకుండా, వెలుగులోకి రాకుండా చీకట్లోనే ఉండి ఆ చీకటి వస్తువుల్ని తీసుకెళ్ళి తన గుడారంలోనే దాచి, ఏమంటే ఇప్పుడు దయ్యాలు ఎక్కడికి వచ్చినాయి చెప్పండి? గుడారంలోకి వచ్చేసి ఊరుకుంటాయా? దయ్యాలు ఊరుకుంటాయండి? ఏం ఊరుకో. ఎవరు చెప్పారు అది? ఎవరు చెప్పారు అది దాచమని? ఎక్కడ లేడు? వెలుగులో లేడు. వెలుగులో ఉంటే ఆ పని చేయమండి. సరే, దాచాడు, చెప్పాడా? చెప్పలా. అడిగాడు యెహోషువ, మీలో ఎవరైనా అలా కనుక చేస్తే మరి దేవునికి విరోధంగా నడిచిన వాళ్ళు ఎవరు అవుతారు, వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టాల్సి వస్తుంది అని చెప్పాడు. పోనీ అప్పుడన్నా నేనే చేశానులే అన్నాడా? అలా అయిపోయింది. ఆ రోజు అయిపోయింది, చెప్పిన రోజు అయిపోయింది. తెల్లారి అందరిని పిలిచాడు. పిలిస్తే అప్పుడు వీడు పట్టబడ్డాడు. పట్టబడినప్పుడైనా కూడా ముందుగా అంటే వరుసలో నిలబడ్డప్పుడు నేను చేశాను మహాప్రభు అని చెప్పేసి వచ్చి కాళ్ళు ఎవరు పట్టుకున్నాడు? పట్టుకో. కానీ ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు? సంఖ్యాకాండం 32:23 ప్రకారం వాడి పాపం వాడిని పట్టుకుంది. వాడి పాపం వాడిని పట్టుకొని ఏం చేసింది? చివరి మాటలు రండి, 7వ అధ్యాయం చివరి మాటలు. రాళ్లతో కొట్టి, పాపం చేసిన వాళ్ళని ఏం చేయాలని చెబుతుంది బైబిల్? రాళ్లతో కొట్టి చంపేయండి. ఎవరిని? ఫ్యామిలీ మొత్తం, కుక్కలు, జంతువులు అన్నిటినీ మొత్తాన్ని చంపేశారు. పాపం నీరులోని జంతువులు ఏం చేసాయి? ఆలోచన చేయండి. నోరులేని జంతువులు ఏం చేసాయి? వాడి ఆస్తి ఏది ఉండకూడదు, మొత్తం నాశనం అయిపోవాలి. దేవుడికి అంత కోపం అండి. ఆయన కోపాగ్నికి తాళ్ళు కొనగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద? లేరు. ప్రియులారా, కాబట్టి మనము వెలుగుని ఆశ్రయించవలసిన వారమైనాం. ఈరోజున వెలుగు అనేది చాలామంది ఆశ్రయించకుండా చీకట్లో సంచరించాలని ప్రయత్నము చేస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 105వ చరణం. నీ వాక్యము నా పాదం. కాబట్టి మన పాదాలకి ఎక్కడికి నడవాలి? ఇప్పుడు దీపం దగ్గరికి నడవాలి. దీపం అంటే దేవుడి దగ్గరికి నడవాలి. చర్చికి రావడానికి మనసు రావట్లేదా? అంటే వెలుగులో ఉండటానికి మనసు రావట్లేదా? వెలుగులో దేవుడు వాక్యాన్ని ధ్యానించాలని మనసు రావట్లేదా? దేవుడే చెప్తున్నాడు, నా వాక్యము నిన్ను నడిపించటానికి దీపంలాగా ఉంది, రా నడు అని చెప్పేసి దేవుడు సెలవిస్తాడు. 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వాక్యము చీకటి గల చోట్ల, అది ఈ చీకటి గల చోట అంటే నీ హృదయం. చీకటి గల చోట అంటే నీ హృదయం. వాక్యం కనుక లోపలికి వస్తే ఆ చీకటిని పారద్రోలి వెలుగుతో నింపాలని దేవుడి యొక్క ఆశ. హల్లెలూయా. వాక్యము అనేటువంటిది చీకటిలో ఉన్న చోట వెలుగిచ్చేది. అంటే దేవుడు నిన్నేమంటున్నాడు? ఇందాక మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త
5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకానికి. కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేయాలని ఆశపడుతున్నాడు? వెలిగించాలని ఆశపడుతున్నాడు. మనము సెమీ క్రిస్మస్ జరుపుతూ ఉంటాం కదా. సెమీ క్రిస్మస్ రోజున క్యారల్స్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు కొందరు. మరి ఆ రోజున సెమీ క్రిస్మస్ చేసినప్పుడు మరి చివర రోజున ఆ యొక్క సమయంలో లైట్లన్నీ ఆరిపేసి, ఎవడు చెప్పాడు నీకు? ఆ రోజుల్లో అంటే లైట్లు లేవు కాబట్టి క్యాండిల్స్ వెలిగించు. ఈరోజు నిన్ను లైట్లు ఆర్పి క్యాండిల్ వెలిగించమని ఎవరు చెప్పారా? కానీ ఎంత ఆనందమో కదా. ఏంటంట, మేము లైట్లు ఆర్పేసి చీకట్లో క్యాండిల్స్ వెలిగించి అమ్మాయిలు అబ్బాయిలు ఖుషీగా మాట్లాడుకుంటున్నారట. పక్కనే ఉంటారు కదండి. వీడు కొవ్వొత్తి తీసుకొని వాళ్ళ చేతుల మీద పోస్తే అబ్బా అంటాం, వాళ్ళు వీళ్ళ మీద పోయటం. ఏమండి, భలేగా ఉంటుందండి. వాళ్ళు ఆడుకుంటున్నారు కొవ్వొత్తులతో. అంటే పాపం చేయటానికి మనమే లైట్లు ఆర్పేసి మనమే కొవ్వొత్తులు ఇచ్చి వెలిగించి పాపం చేయండి రా చెబుతాం కాదా. హైదరాబాద్లో ఒక యూత్ రిట్రీట్ జరుగుతాం. సరే, అందరూ రిజిస్టర్ చేసుకున్నారు, వెళ్ళారు. కనీసం ఒక 100 మంది దాకా వెళ్ళారు పిల్లలు. ఒక 50 మంది ఆడపిల్లలు, ఒక 50 మంది మగపిల్లలు వెళ్ళారు. సరే, ఏదైనా యూత్ కావచ్చు, ఏదైనా మీటింగ్ కావచ్చు, ఏం చేస్తాం? మొదట పాటలు పాడతాం కదా. సరే, అందులో ఆల్రెడీ లవర్స్ వచ్చారు. ఎవరు? లవర్స్ వచ్చారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా ఏదో ఊర్లో వాళ్ళు ప్రేమించుకొని ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా యవనస్తులు. ఇక్కడ కొంచెం ప్రైవసీ దొరుకుద్దేమో హైదరాబాద్ వస్తే అని వచ్చారు. ఆడపిల్లలు అటు నించున్నారు, మగపిల్లలు ఇక్కడ నించున్నారు. 2వ వరుస లేదా 3వ వరుస అనుకుందాం, నించున్నారు. అంటే క్రమంగా నించుంటారు కదా, నించున్నారు. పాట మొదలెట్టాడు ఆ యవన అస్తులకు చెప్పేటువంటి పాస్టర్ గారు. మొదలైంగానే పాట ఏంటి అంటే, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా అనే పాట మొదలెట్టాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి ఏం చేస్తా ఉన్నాడు? నీతో సమమెవరు, ఎవరికి వెళ్ళి చూసి, అమ్మాయికి వెళ్ళి చూసి, నీలా ప్రేమించేదెవరు అని. ఇది ఆ యొక్క పాస్టర్ గారు గమనించారు. సరే, పాట పాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా తర్వాత వాళ్ళిద్దరిని ఇంటికి పంటరా బాబు అని పంపించేసారు. మీరు పనికిరారులే ఈ మీటింగ్లో. ఏమంటే చర్చిలో దేవుని పాట పాడుకుంటూ కూడా లవర్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నారా? పాపం కదా, తప్పు కదా. ప్రియులరా, ఇలాంటి పాపాలు ఎన్ని ఉంటాయంటారు మనుషుల్లో? కనపడకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుడు ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకోకుండా మరి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతమంది అంటారు? దేవుడు లేడు, పరిశుద్ధ వివాహము లేదు, రక్షణ పొందిన వాళ్ళు కాదు, ఇద్దరిని కూడా వివాహం చేసేసేసి పంపించేస్తూ ఉన్నాం ఈరోజు సమాజం. హెబ్రోను సహవాసంలో అలా జరగదు. వాళ్ళిద్దరూ విశ్వాసులు అయితేనే వివాహం చేస్తారు, వాళ్ళిద్దరూ రక్షణ పొందితేనే వివాహం చేస్తారు, వాళ్ళిద్దరూ ప్రార్థనలో గడిపేవారైతేనే వివాహం చేస్తారు, లేదా వాళ్ళు చర్చిల్లో వివాహం చేయరు. కానీ సోకాల్డ్ సొసైటీలో అనేక మంది పాస్టర్లు వచ్చారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళు ఎవరైతే మాకింది డబ్బులు వస్తాయి కాబట్టి పరిశుద్ధ వివాహం చేయడం, ఒక సర్టిఫికేట్ ఇవ్వడం, వాడు రిజిస్టర్ చేసుకున్నటువంటి నమోదు చేయబడినటువంటి సేవకుడా కాదా అనేది లేదు వాళ్ళకి. గవర్నమెంట్లో రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళు మాత్రమే వివాహం చేయడానికి అర్హులు. ఈరోజున అది లేదు. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్లో నెంబర్ ఉండాలి. అంటే నాకు ఒక నెంబర్ ఉంది, నేను స్టాంపులో ఆ నెంబర్ని కోట్ చేస్తాను. ఆ నెంబర్ తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే నువ్వు నేనెవరో నా వివరాలన్నీ కనపడతాయి. నెంబర్ చాలు. ఒక్కొక్క రిజిస్టర్కి ఒక్కొక్క నెంబరు ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఇంకా ఆ నెంబర్ ఇంకోళ్ళకి ఇవ్వదు. కాబట్టి అతని
యొక్క స్టాంపులో రిజిస్టర్ నెంబర్ ఉందా? 3 సర్టిఫికేట్లు రాయాలి. ఒకటి పర్సనల్కి ఇస్తారు, అంటే భార్యాభర్తలకు ఇస్తారు. ఒకటి పాస్టర్ దగ్గర ఉంటుంది, ఒకటి గవర్నమెంట్కి వెళ్తుంది. 3 ఉంటాయి. యాజ్ ఏ రిజిస్ట్రార్గా నేను చెబుతాను. ప్రియులరా, అలాగే 3 బ్యాన్స్ ఉంటాయి. అంటే 3 సార్లు దాన్ని సంఘాల్లో చెప్పాలి. 3వ సారి పెళ్ళి పందిట్లో అయినా చెప్పచ్చు. 2 సార్లు మాత్రం తప్పనిసరిగా చర్చెస్లో అనౌన్స్ చేయాలి. ఈ క్రమాలన్నీ పోయాయి. అయ్యా మేము ప్రేమించుకుంటాం, మాకు పెళ్లి చేయండి అంటున్నారు, చేసేస్తున్నారు. దానికి ఒక లెక్కల పత్రం లేకుండా జరిగిపోతూ ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు? వెలుగులో ఉన్నారా? చీకట్లో నుండి చేసుకుంటున్నారా? చీకట్లోనే ఉన్నారు. దేవుని యొక్క ప్రేమ లేనటువంటి ఈ మనుషులుగా మనకు కనపడుతుంది. కాబట్టి వాక్యము ఏమని చెప్తుందండి? దేవుని యొక్క ప్రేమలో చీకటి గల చోట్ల వెలుగును ఇచ్చేటువంటి దీపములాగా ఉన్నది. దేవుని యొక్క ప్రేమలో మరొక మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయం 11, 12 వచనాలకు వద్దాం. 11, 12 వచనాలు. సత్క్రియలతో దేవుణ్ణి మహిమ పరచాలి. ఎలాగా ఉండాలి? ఏ క్రియలు చేయాలి? మనం వెలుగులో నడిచేవాడు ఏ క్రియలు చేస్తాడు? చదవండి. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయం 11, 12 వచనాలు. అది వెలుగులో ఉన్నోడైతే ఏం చేస్తాడు? సత్క్రియలు చేస్తాడు. సత్క్రియలు చేసి కాబట్టి వెలుగులో నడిస్తే సత్క్రియలు చేస్తావు. అన్ని జనులకు నువ్వు దీపంలాగా మారతావు. అన్ని జనులకు నువ్వు దీపంలాగా మారాలి. వాళ్ళు ఎరగని వారు అయితే వెంటనే నువ్వు మారు అని చెప్పనా? కొంచెం కొంచెంగా వాక్యం చెప్పి ప్రార్థన చేసి చర్చికి నడిపించి కొంచెం కొంచెంగా వాళ్ళని ఎదిగించాలి. చిన్నపిల్లవాడు ఒక్కసారిగా నడవగలడా? నడవలేడు. అయితే చిన్నపిల్లవాడు అంటే మీ ఉద్దేశంలో భూమి మీద చిన్నపిల్లవాడు కాదు, దేవుళ్ళో చిన్నపిల్లవాడు. దేవుళ్ళో చిన్నపిల్లలంత తొందరగా మాట వినరు. దానికి తోడు పురుషులు అసలే వినరు. కానీ ఎవరో వింటారు. కొంత విన్న వాళ్ళంతా కూడా ఏమవుతున్నారు? దేవుడి వాక్యాన్ని బలముగా నమ్మి పరిచర్య చేస్తూ అలాగే సువార్త చేస్తూ లోకంలో అనేకుల యొక్క జీవితాలని వెలిగిస్తాను. వాక్యం ఏంటి? వెలుగు. ఆ వెలుగు మీలో ప్రవేశించాలి అంటే నీ దగ్గరికి ఆల్రెడీ వెలిగించబడినటువంటి ఒక వ్యక్తి రావాలి. ఆల్రెడీ వెలిగించబడినటువంటి వ్యక్తి ఈ లోకానికి వచ్చాడు. ఎవరైనా? యేసు. ఏం చేశాడు? వచ్చి 12 మంది శిష్యులలో వెలిగించాడు. ఆ 12 దీపాలు ప్రపంచమంతా తిరిగి అనేక మందిని వెలిగించాయి. వాళ్ళందరూ ఏం చేశారు? మిషనరీస్గా మారి మరికొన్ని దేశాలకు వెళ్ళి అక్కడ వారిని వెలిగించారు. అలాగా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఊరికి ఒక సేవకుడు వచ్చాడు. హైడ్ గారు. గుంటూరు పట్టణానికి వచ్చే హైడ్ గారు మరి ఆ రోజుల్లో ఒక 4 మాత్రమే వెలిగించాడు మొట్టమొదట. వీళ్ళెవరు ఆలోచించాడు? ఆ వెలుగు ఇప్పుడేమైంది? అనేక సంఘాలు, అనేక మంది క్రైస్తవులు తయారయ్యారు. 1842 సంవత్సరంలో ఆయన వెలిగించిన వెలుగు ఈ 2025 సంవత్సరంలో శాఖోపశాఖలుగా అనేక మంది. ఈ గ్రామంలో కూడా ఇక్కడ సువార్త లేదు. 2005 సంవత్సరం వరకు మేము ఇక్కడ మందిరం ఏర్పాటు చేసేంత వరకు ఇక్కడ సువార్త లేదు. కేవలం ఆర్సీఎం చర్చి ఉండేది పల్లెలో. కానీ ఆ ఫాదరు ఎప్పుడో వచ్చేవాడు, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు.
ప్రియులారా, వెలిగించాలి అంటే వాక్యం కావాలి. వాక్యం కావాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు కావాలనుకుంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే దేవుని యొక్క ఆత్మ మన మధ్యకి దిగి వస్తుంది. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం, దేవుడు వాగ్దానం కొరకు కనిపెట్టుకొని వారి మేడగదిలో 120 మందికి పైగా ప్రార్థన చేస్తూ ఉంటే 2వ అధ్యాయము 1 నుంచి 2, 3 వచనాల్లో పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారందరి మీద వ్రాలగా అని రాసి, అందరి మీద చదవండి. ఏమండి, అక్కడ ఉన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ వస్తే వాళ్ళు భాషలలో మాట్లాడటం మొదలుపెట్టారు. ఏమైందండి ఇప్పుడు? అగ్ని. అగ్ని అంటే ఇందాక ఏం చెప్పాం? వెలుగు. వెలుగు అంటే ఏం చెప్పాం? వాక్యం. వాక్యం అంటే ఏం చెప్పాం? దేవుడే. ఎవరు వచ్చారు ఇప్పుడు వాళ్ళ మీదకి? దేవుడు వచ్చాడు. దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమన్నాడు పేతురు? విన్నవాటిని కన్నవాటిని మేము చెప్పకుండా ఉండగలమా అని చెప్పి నించున్న చోట వాక్యం చెబుతా ఉంటే భూమి కంపించింది. అప్పటిదాకా ఏమైనా చెప్పాడు వాక్యం? లేదు. ఎప్పుడు? అగ్ని దిగి వచ్చిన తర్వాత ఆయన వాక్యం చెప్పడం మొదలెట్టాడు. 2వ అధ్యాయం 38వ వచనంలో 3000 మందిని బాప్తిజానికి సిద్ధపరిచాడు. ఎప్పుడు? వెలుగు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ. ఎప్పుడు? యేసు వారిలోకి వచ్చినప్పుడు వారు వెలిగించబడ్డారు. ఆ వెలుగుని ఇతరులకే పంచారు. 3000 మంది వెలిగారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప వాక్యం అండి. ఈరోజున నీ జీవితంలో వెలుగు ఉందా? వెలుగు ఉందా? ఒకసారి మరి వెలుగుతున్నటువంటి దీపాన్ని ఎక్కడ పెట్టాలి అనేది మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16. మీరు లోకానికి వెలుగై ఉన్నారని 14వ వచనంలో చెప్పాడు. 15-16కి రండి. 5వ అధ్యాయం. ఏంటంటే వెలుగు అందరికీ కనపడాలని ఎక్కడ పెట్టాలంట? దీపస్తంభం. కాబట్టి నువ్వు వెలిగించబడ్డావా? మరి నీ నోరు మరి మిద్దెల మీదకి వెళ్ళి యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు మన ఆదుకునేవాడు, యేసు ప్రభు మన పరలోకములకు తీసుకెళ్ళేవాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు అని ఏమన్నా ప్రకటిస్తున్నావా? ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద కదా. అక్కడ లేకుండా ఉంటే ఉపయోగం లేదు కదా, వెలుగు రాదు కదా. అలాగా నీలోనికి వచ్చినటువంటి వెలుగుని నీవు ఇతరులకు పంచాలి అంటే ఏం చేయాలి? ప్రకటన చేయాలి, ప్రకటించాలి. ప్రకటన లేకుండా ఎవరైనా వింటారా? వినుట వలన విశ్వాసం కలుగు. నువ్వు చెప్పాలి కదా. నువ్వు చెప్పకపోతే వారు వినరు, వినకపోతే విశ్వాసం రాదు, విశ్వాసం రాకపోతే దేవుడిని ఎరగరు, దేవుడిని ఎరగకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి మీరు లోకమునకు వెలుగు. కాబట్టి మీ ద్వారా ఆ వెలుగు సర్వ ప్రపంచమునకు వెదజల్లబడాలి. వెదజల్లబడాలి. దాన్ని ఆపకూడదు, దాన్ని ప్రజ్వలింపచేయండి, ఇంకొక ఆత్మను వెలిగించండి. అలాంటి మనసు నీకు దేవుడు దయచేయునుగాక.